హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఇది చిన్న వీడియో అయినప్పటికీ ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎలా అంటే చూడండి, యుద్ధం సమఉజ్జులతో చేయాలి అంటారు. అంటే సమాన అవకాశాలుండి సమానంగా ఇద్దరికి కత్తి ఉంటేనే చేయాలి. కత్తి లేనప్పుడు యుద్ధం చేయొద్దు అంటారు. కానీ ఈ కాంపిటీషన్ వాటిలో కాంపిటీషన్ అనేది ప్రతి వారు మనకి కాంపిటీషనే. ఈ కాంపిటీషన్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎలా ఉండాలంటే, మనతో సమానమైన నాలెడ్జ్ గల వాళ్ళతో డిస్కషన్ చేయాలి. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి నాలెడ్జ్‌ని గ్రహించాలి. మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మనం మన నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవాలి. ఎవరు గాని అంటే మనకన్నా కొంచెం ఇప్పుడు మనకు తెలుస్తది కదా! మనం ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు ఐక్యూ చూసి మన మనస్తత్వాలు, మన మనం ఫ్రెండ్స్ అయితాం. అవునా? సో, మన ఫ్రెండ్స్‌లో డిఫరెంట్ వ్యక్తిత్వాలు, డిఫరెంట్ ఐక్యూస్ ఉంటాయి. కొందరు ఎక్కువ చదువుతారు, కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ ఉంటారు. ఏదేమైనప్పటికీ అందరూ కాంపిటీషన్‌కి వస్తారు. అవునా? వచ్చినప్పుడు మన ఫ్రెండ్ మనకన్నా తక్కువగా ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని ఏమైనా క్వెషన్స్ అడిగితే, మనకే వచ్చు అన్నట్టు బిల్డప్ మాత్రం ఇవ్వొద్దు. మనకన్నా తక్కువ నేర్చుకున్న వాళ్ళు, మనకన్నా తక్కువ కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు, తక్కువ చదివే వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్పండి. వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు చెప్పిన టాపిక్ అనేది చాలా చాలా గుర్తుంటుంది. ఇంకొకటి మనతో సమానంగా చదివే వాళ్ళతో ఎప్పుడు మనం పోటీలో ఉండాలి. వాళ్ళని తట్టుకొని వాళ్ళొకటి చెప్తే మనం 2, వాళ్ళొకటి చెప్తే వాళ్ళు 2. ఆమె ఒకటి చెప్తుంది కదా! ఆమె చెప్తే వింటా, నేను చెప్పను, నా సబ్జెక్ట్ దాచుకుంటా, నేను చెప్పిన క్వెషన్ ఆమెకొస్తదని సెల్ఫిష్‌గా మాత్రం ఉండొద్దు. ఇతరులు దోచలేనిది, దొంగలు ఎత్తుకుపోలేనిది ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. సో, మన జ్ఞానాన్ని ఎవరు అపహరించలేరు. మన జ్ఞానం అనేది ఎంత షేర్ చేసుకుంటే అంత రెట్టింపయితది. ఏదైనా షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది గావచ్చు గానీ, జ్ఞానం అనేది పెరుగుతూనే ఉంటుంది. అంటే మనకి రివిజన్ ఎక్కువైన కొద్దీ ఎక్కువ శాతం గుర్తుంటుంది. ఇంకా మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకున్నప్పుడు, మనకే ఎక్కువ తెలుసు అనుకోని ఆ డిస్కషన్‌లో పాల్గొనొద్దు. వాళ్ళేం చెప్తున్నారో వినండి. 2 చెవులు, ఒక నోరు ఎందుకుంది? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. సో, ఎప్పుడైతే ఇద్దరు మంచి పర్సనాలిటీస్ ఒక సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నారు, ఒక డిబేట్ జరుగుతుంది అంటే, చాలా వరకు విని నేర్చుకోవడానికి గ్రహించండి. మనలాంటి సమఉజ్జులతో డిస్కషన్‌లో పాల్గొనండి. మనకన్నా తక్కువ వాళ్ళు మనమేమైనా హెల్ప్ అడిగితే చీదరించుకోకుండా హెల్ప్ జేయండి. మనకొచ్చిన నాలెడ్జ్‌ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. అంటే ఇలా ఎందుకు చెప్తున్నాను మీకు అనుకోవచ్చు. చాలామంది నన్ను అడిగారు. ఏమని? కంటెంట్ ప్రిపేర్ అయ్యారా మేడం? ఏం ప్రిపేర్ అయ్యారు? ఏం ప్రిపేర్ అయ్యారంటే, నేను ఒకటే విషయం చెప్తున్నా అందరికి. నేను 10థ్ వరకే చదువుకున్నా. ఇంటర్‌లో అసలేం ప్రిపేర్ అవ్వలేదు. ఆ 10థ్ వరకి గూడా నేను ప్రత్యేకించి ఈ బుక్, ఆ బుక్ అని అసలేం చదవలేదు. కంటెంట్‌కి ఏ బుక్ యూజ్ చేయలేదు. ఏం చెప్తున్నా? చిన్నప్పటి నుండే నేను బాగా చదువుకున్నా. ఎట్లా అంటే, మా ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. 10థ్ క్లాస్ అప్పుడు గూడా మా ఫ్రెండ్స్ మా ఇంటికొచ్చి గ్రూప్ డిస్కషన్ చేసుకున్నామనమాట. సో, నేను ఇంతవరకి మ్యాథ్స్ పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేసిన రోజే లేదు. అంటే అర్థం చేసుకోండి. చెప్తే మా ఫ్రెండ్స్‌కి బోర్డ్ మీదనే క్లాస్ మొత్తం చెప్పేదాన్ని. లేదంటే ఇండివిడ్యువల్‌గా నోట్స్‌లో చెప్పేదాన్ని. అంటే ఒక 40 మంది ఉన్న దగ్గర నేను ఒక 10 మందికి ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఒక ప్రాబ్లమ్‌ని ముందే ఒక 10 సార్లు నేను చేసుకున్నా అంటే నా మైండ్‌లో ఎంత ఫిక్స్ అయ్యి ఉంటది. ఇప్పటికి ఏదైనా టాపికొస్తే మా సార్ ఈ టాపిక్ చెప్పిండు అన్న గుర్తుంటది. ఎందుకు అంటే నేను నా నాలెడ్జ్‌ని మా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నా. స్కూల్ టైమ్‌లోనే గాదు. ఇప్పటికి ఇన్‌స్టిట్యూషన్‌లో గాని, ఎక్కడ గాని ఎవ్వరు ఏదడిగినా నాకు తెలిసిన విషయం ఉంటే మాత్రం తెలీదు, రాదు అని మాత్రం చెప్పను. ఇంకా మోరోవర్ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ముందు గూడా అసలేం ప్రిపేర్ అవ్వలేదని చెప్పినా గదా! సో, ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో, వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా నాకే కాల్ జేస్తారు. శ్రవంతి ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఉంది ఎట్లా సాల్వ్ చేయాలంటే అప్పటికప్పుడు చెప్పేసేదాన్ని. సో, అట్లా గూడా నాకు రీకాల్ అయ్యేటివి. ఎక్కడ గ్యాప్ రాలేదు. సో, మీరు గూడా మీకున్న నాలెడ్జ్‌ని వేరే వాళ్ళతో షేర్ జేసుకోండి. మనకొచ్చిందే ఎక్కువ నాలెడ్జ్ మనకే అన్నీ తెలుసని ఎప్పటికీ అనుకోవద్దు. ఒకవేళ మీకు రాని టాపిక్ ఉంటే చిన్న పిల్లవాడైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. చదువు దగ్గర ఈగో అసలే ఉండొద్దు. మనకన్నా చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా మనకు తెలియని జ్ఞానాన్ని ఇస్తున్నారు అంటే వినడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ విజయానికి దగ్గరగా ఉన్నట్టే. సో, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. తొందరగా మీరందరూ మంచి జాబ్‌లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.